కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులకు మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్కు ఎవరు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో ఏపీ 512 టీఎంసీలు వాడుకునేందుకు నాడు కేసీఆర్ ఒప్పుకోవడంతోనే రైతులకు అన్యాయం జరిగిందన్నారు. ఎవరేమనుకున్నా ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి వారికి సూచనలు సలహాలు ఇచ్చి జీవోలు ఇచ్చి టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్ వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. కృష్ణానది ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. సీమాంధ్ర పాలకుల కంటే 1000 రెట్లు ఎక్కువ ద్రోహం కేసీఆర్ చేశారని విమర్శించారు. కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి.